ముఖేష్ దొమ్మరాజు గురించి వినే ఉంటారు కదా. 7 years బ్యాక్ చిన్నప్పుడు అనుకున్నాడు I want to become the world champion. కరెక్ట్ గా 7 years తర్వాత ఆయన కళ నిజం చేసుకున్నాడు. ఈజ్ ద వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్. మేనిఫెస్టేషన్ తో సహా స్ట్రాంగ్ ఇంటెన్షన్, ఆ సంకల్పం, నేను ఎలా అయినా అవుతాను అన్న క్లారిటీ. సో మేనిఫెస్టేషన్ గివ్స్ క్లారిటీ టు ద పర్సన్. ఇప్పుడు కొంతమంది అంటారు కమెంట్ సెక్షన్ లో, ఇప్పుడు నేను సీఎం అవ్వాలనుకుంటున్నాను, అయిపోతానా? ఇప్పుడు మన సీఎం ఉన్నారు రేవంత్ గారు. ఆయన ఒకప్పుడు నేను కేసీఆర్ తో సవాల్ చేస్తున్నాను అని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి జీవితంలో ఏకైక లక్ష్యం కేసీఆర్ ను గద్దె దింపడమే. కానీ అన్నట్టుగా ఈ రోజు ఆయన సీఎం అయ్యారు కదా. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్ గా అవ్వచ్చు. ఇప్పుడు రోజుకి ₹1,00,00,000 సంపాదించడం ఈజీయా, 3 జతల బట్టలు ఉతుక్కోవడం ఈజీయా? అదే 3 బట్టలు ఉతుకోవడం అని చెప్పి చెప్తారు జనరల్. చెప్తారు కదా. అదే క్వశ్చన్ నేను అంబానీనో ఇంకెవరినైనా అడిగామనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు ₹1,00,00,000 సంపాదించడం ఈజీ అంటారు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ కి అది ఈజీ. బట్టలు ఉతుక్కోవడం నిజంగా కష్టం అనుకుంటాడు ఆయన. సో మన మైండ్ సెట్ కి మనం ఏదైతే నమ్ముతామో, మనం ఏ లెవెల్లో అయితే ఉంటామో ఆ లెవెల్లే మేనిఫెస్ట్ చేస్తాం. అవర్ బ్రెయిన్ లవ్స్ దట్ సఫరింగ్ డ్రామా. ఎప్పుడైతే ఆ నెగటివ్ డ్రామా ఉంటుందో బ్రెయిన్ కి చాలా ఇష్టం. కష్టాలంటే మహా ఇష్టం.